విద్యాలక్ష్మి. ఈ విద్యాలక్ష్మి అంటే ఏంటి అంటే మనకి మామూలుగా మానవుడికి ఉన్నవి ఏంటి అంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి. ఆ డీవియేషన్స్లో ఏంటి అంటే కష్టపడే తత్వము అన్నది మన దగ్గర ఉండదు. కష్టపడే తత్వం ఉండదు అంటే బోల్డని చెప్పచ్చు. ఎందుకంటే పిల్లలు చదువుకోమన్నప్పుడు చదువు కంటే టీవీ చూడడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని అట్రాక్షన్ అంటే పెద్దవాళ్ళు. పూజ దగ్గర కూర్చోండి అన్నాం అనుకో, పూజ ఇదమ్మా అని ఏదన్నా చెప్తున్నాం, ఆ పూజ గురించి వివరణ చెప్తున్నంతసేపు అందరూ కుర్చీల్లో కూర్చుంటారు. పూజ మొదలు పెట్టగానే అందరూ దగ్గరికి రావాలని చెప్పేసి అంతవరకు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని కూడా గెంటేసి వీళ్ళు కూర్చోవడానికి ట్రై చేస్తారు. అంటే కష్టపడ్డం ఎవరికి ఇష్టం ఉండదు, ఫలితం మాత్రం అందరికీ కావాలి. అదేదైతే ఉందో అది తప్పు అని ఎవరైతే మనకి చెప్తారో, అంటే మన ఆ డీవియేషన్స్ నుంచి కరెక్ట్గా ఫోకస్ రూట్లో ఎవరైతే పెడతారో ఆవిడ పేరే విద్యాలక్ష్మి. ఎప్పుడైతే జ్ఞానము అన్నది మనకు వస్తుందో అప్పుడు మనం ఈ డీవియేషన్స్ అన్నిటి నుంచి దూరంగా దేనికి వెళ్తున్నాము అని అంటే నిజం వైపు వెళ్తున్నాం. ఆ నిజం వైపు వెళ్ళే స్థితిని ఎవరిస్తారు అంటే విద్యాలక్ష్మి ఇస్తుంది.